ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ సంబంధించి ప్రధానంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే డిగ్రీ చేస్తున్నారు, పీజీ కొంతమంది డబ్బు లేక చదువుకోలేకపోతున్నారు, తర్వాత ఉద్యోగం రాని పరిస్థితి, కుటుంబం చూస్తే వాళ్ళ మీద ఆధారపడి ఎంతో ఇన్వెస్ట్ చేసి అప్పులు చేసి ఆ స్థాయి వరకు చదివిస్తున్నారు. త్రిశంకు స్వర్గంలో ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళకి వెంటనే ఏదో ఒక ఉపాధి లభించే వాతావరణం అయితే రాష్ట్రంలో కనిపించడం లేదు. మీరు వస్తే కనుక మీరు అందులో స్వతంత్ర అభ్యర్థిగా వస్తున్నారు. మీరు కూటమి అభ్యర్థి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు. మీరు ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి అక్కడికి వెళ్తారు, ఏం న్యాయం చేయగలుగుతారు వాళ్ళకి? నేను ఇందాక చెప్పినట్టుగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్స్ 5 పార్లమెంట్లకి 5 పెడతానండి. ఇండస్ట్రీకి అకాడమీకి మధ్యలో స్వతంత్రంగా మీరు ఓన్గా పెడతారు, గవర్నమెంట్ సంబంధం లేదు? ఖచ్చితంగా నేను చేస్తాను. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ కావాల్సింది కన్విక్షన్ అండి. అంటే మీకు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసే ఏ క్యాండిడేట్ అన్నా ప్రజలకు మంచి చేస్తాను అనే వస్తాడు. కానీ ప్రజలు గమనిస్తారు, ప్రజలేం తెంగరోళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు గమనిస్తారు వీడు కన్విక్షన్ తో వస్తున్నాడా లేదంటే ఎలక్షన్ కోసం కబుర్లు చెప్తున్నాడా. ఇప్పుడు మన కాకినాడలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ఉందండి, అది ఆఫ్లైన్ లో ఉంది. అది ఆన్లైన్ ఎందుకు చేయకూడదు? అది ప్రోయాక్టివ్ గా ఎందుకు పనిచేయకూడదు? దాని బ్రాంచెస్ నేను ప్రతి పార్లమెంట్ లో పెట్టేటట్టు చేస్తాను. పెట్టి ఇండస్ట్రీకి అకాడమీకి మధ్యలో ఎప్పటికప్పుడు క్వార్టర్లీ నేను దాన్ని ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా ఈ డిస్టెన్స్ ని తగ్గిస్తాను. ఈ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ సెట్ ని మన దగ్గరలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో వచ్చేటట్టు ఈ మధ్యలో ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చేటట్టు చూస్తాను. ఇదొకటి. తర్వాత ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ సెల్. మీకు ఇంకొక విషయం చెప్తాను. మనకి బైఫర్కేషన్ బెనిఫిట్స్ లో భాగంగా మనకి ఒక స్కిల్ సెంటర్ ఒకటి శాంక్షన్ అయింది. అది మన జిల్లాలో పెట్టాలి. బైఫర్కేషన్ అయిపోయి 10 సంవత్సరాలు అయింది, ఎక్కడా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాల. మరి ఎందుకు పెట్టలేదండి? ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, 2 ప్రభుత్వాలు మారిపోయినాయి. ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్లేస్ ఎందుకు ఇవ్వలేదు? నేను ఒకసారి లాస్ట్ టైం ఎంపీ గారిని అడిగితే ఆయన ఏమన్నాడు, బొమ్మూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేను పెట్టిస్తున్నాను, ప్లేస్ ఇచ్చాను. అది నిజంగా కార్యరూపం దాల్చిందా? ఇప్పటికి ఎందుకు దాల్చలేదు? దీన్ని అంటే ఒక ఎంపీని కాదు, అంటే ప్రభుత్వ పరంగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్కి ఒక కన్విక్షన్ ఉండాలి. ఆ కన్విక్షన్తో చేసి చూపించాలి. నేను చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతాను.